ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల విత్డ్రా ముగిసింది. రెబల్స్ తో పాటు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన అసంతృప్తులను బుజ్జగించి పలుచోట్ల నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసినప్పటికీ చాలా చోట్ల అసంతృప్తి అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. దీంతో ప్రధాన పార్టీల మధ్య పోటీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా మేము సైతం సత్తా చాటుతామంటున్నారు. నామినేషన్ల విత్డ్రాపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల విత్డ్రాల్కి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా అసంతృప్తులు ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ సంబంధించి సెంటర్ వద్ద ఉన్నాం. నామినేషన్ విత్డ్రాల్కి సంబంధించిన సెంటర్ వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, చాలా మంది అసంతృప్తులు విత్డ్రాల్ చేసుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నుంచి దాదాపు 49 వార్డ్స్లో క్యాండిడేట్ని పెట్టారు. బ్రహ్మానందంగా సేపల్లి జిల్లాధ్యక్షులుగా ఉన్నారు. ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 49 వార్డులలో 49 మంది క్యాండిడేట్లను మేము పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి కానీ ఎంఐఎం పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీ లెక్క లోపకారి ఒప్పందం జరిపి మా క్యాండిడేట్లను పెట్టకుండా ఎక్కడ కూడా చూడలే. ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు. మరి అదేవిధంగా ప్రతి వార్డుకు సంబంధించిన బీఫామ్లు ఈరోజు 49 వార్డులకు సంబంధించిన బీఫామ్లు ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. మా దగ్గర రెబల్స్ కొంతమంది ఒకరిద్దరు ఉండే వాళ్ళకు కూడా నచ్చజెప్పి వాళ్ళను కూడా విత్డ్రా చేయించడం జరిగింది. అది కూడా సాఫీగా జరిగిపోయింది. నామినేషన్ల ప్రక్రియ జరిగింది. బీఫామ్లో సబ్మిట్ చేసిన ప్రక్రియ. 2 సిట్టింగ్ స్థానాల్లో క్యాండిడేట్ని చేంజ్ చేశారు. అక్కడ అసంతృప్తులు ఎట్లా బుజ్జగిస్తున్నారు? 1-2 దాంట్లో మేము చేంజ్ చేయడం జరిగింది. అక్కడ అసంతృప్తులు నామినేషన్ కూడా వేయలే. పాపం వాళ్ళను బుజ్జగించినాం. వాళ్ళకు స్థాయికి తగ్గ మంచి నామినేట్ పోస్ట్ కూడా మనకు పార్టీ తరఫున పార్టీ పోస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు దానికి అనుకూలంగానే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మొత్తంగా చూసుకోవచ్చు, 49 వార్డ్స్ ఆదిలాబాద్ మున్సిపల్కి సంబంధించి 49 వార్డులో కూడా ఈరోజు ఏదైతే నామినేషన్ దాఖలైనో టికెట్స్ రాని వాళ్ళంతా కూడా కొన్ని మేజర్ పార్టీస్ అన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పార్టీల నుంచి ఎవరైతే బీఆర్ఎస్ కానీ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు వాళ్ళందరూ కూడా కొంతమంది ఇండిపెండెంట్గా రేబల్గా దిగుతున్నారు. మరి కొంతమందిని బుద్ధగించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఆదిలాబాద్లో 49 వార్డుల్లో బీఆర్ఎస్ సంబంధించి ఒక అభ్యర్థి విత్డ్రా చేసుకున్నారు. ఖచ్చితంగా 48 వార్డులోనే బీఆర్ఎస్ పోటీలో ఉంది ప్రస్తుతం.